ఉండబోతున్నాయా? ప్రభుత్వంలో కావచ్చు, అధికార టీడీపీలో కూడా అవ్వచ్చు. ఎక్కడైనా మార్పులైతే పక్కా అన్న అంచనాలున్నాయి. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో పక్కా వ్యూహంతో కార్యకలాపాలు జరగనున్నాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే ఇటీవలి మహానాడు పండుగ. అధికార యంత్రాంగంలో వైసీపీ కోవతులపై కొరడా జలిపించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది కూటమి సర్కార్. ఇంతకీ ఏపీలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచబోతోంది. మహానాడు కార్యక్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సక్సెస్ అయ్యింది. మహానాడు విజయవంతం కావడంతో తమ్ముళ్లలో జోష్ మరింత పెరిగింది. ఇదంతా ఒకెత్తైతే వైఎస్ఆర్సీపీ అధినేత సొంత జిల్లా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడపని మహానాడు వేదికగా నిర్వహించడం మరో విశేషం. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ తరహా పరిణామం గతంలో ఎన్నడూ లేదు. మొదటిసారిగా కడపలో మహానాడు కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించింది పార్టీ అధిష్టానం. 3 రోజుల పాటు జరిగిన మహానాడు వేడుకలో ఎన్నో కీలక ప్రకటనలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. కార్యకర్తలు లేకుండా పార్టీనే లేదంటూ తన ప్రసంగంలో మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా పూర్తిస్థాయి మార్పులు చేర్పులకు టీడీపీ సిద్ధమవుతోంది. పాలనలో చంద్రబాబుకు ఒక ప్రత్యేక మార్కు ఉంది. గతం కంటే ఎక్కువ ఎనర్జీతో సీఎం చంద్రబాబు ఏపీలో కూటమి ప్రభుత్వ అధినేతగా పాలన అందిస్తున్నారు. ఇప్పుడు పార్టీని కూడా మరింత బలోపేతం చేయడంతో పాటు పాలనలో కూడా కీలక మార్పులు చేసే పనిలో పడ్డారు టీడీపీ అధినేత. పార్టీ రాష్ట్ర కమిటీలో పొలిట్ బ్యూరోలో కూడా భారీ మార్పులు ఉండొచ్చంటున్నారు. జూన్ 12తో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుండటంతో దాని ప్రభావం పార్టీపై పాలనపై ఉంటుందని తమ్ముళ్లు లెక్కలేసుకుంటున్నారు. పాలనను మరింత పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా ముందుగా భారీ ఎత్తున అధికారుల బదిలీలు ఉండొచ్చని చెబుతున్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లను మార్చడంతో ఈ ప్రక్రియ మొదలవుతోందట. తర్వాత ఉన్నతాధికారులు విభాగాల వారీగా బదిలీలు ఉంటాయని సమాచారం. మంత్రివర్గంలో కూడా కీలక మార్పులకు సీఎం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కేబినెట్లోని కొందరు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట చంద్రబాబు. అలాంటి వాళ్లని తప్పనిసరిగా మారుస్తారన్న చర్చ జరుగుతోంది. ఏడాదిలోనే మంత్రులను మారిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనుకుంటే మంత్రుల పనితీరును బట్టి శాఖల్లో మార్పులకు అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి మహానాడు పూర్తవడం, ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుండటంతో ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా గట్టి మార్పులే ఉండొచ్చంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. అయితే అవి ఏ స్థాయిలో ఉంటాయో, రియాక్షన్ ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.